రాధా, ఎక్కడికెళ్ళావు? మాట్లాడవేంటి? ఖుషీ కోసమే వెళ్ళావా? ఖుషీ మీద నీకు ఎంత ప్రేమైనా ఉండొచ్చు, కానీ నీ పెళ్లి జరిగే వరకైనా నువ్వు ఆ పాపకి ఆ ఇంటికి దూరంగా ఉంటే మంచిది. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను, అయినా నువ్వు వినిపించుకోకపోతే నిన్ను మళ్ళీ కట్టడి చేయాల్సి ఉంటుంది రాధా. నేను గోపాల్ గారిని కలవడానికే వెళ్ళానన్నయ్య. గోపాల్ని కలవడానికి వెళ్ళావా? మరి ఆ విషయం మాకెవరికి ఎందుకు చెప్పలేదు? ఆయన ఫోన్ చేసి చెప్పేసరికి హడావిడిగా వెళ్ళిపోయాను. ఆయన గోపాల్ గారింటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని నువ్వు చెప్పావు కదన్నయ్య. చెప్పాను రాధా, కానీ నువ్వు మాకు ఒక మాట చెప్పి వెళ్తే మేం కంగారు పడం కదా. ఇంకెప్పుడు ఇలా చేయకు. పెద్దమ్మ, దుర్ముహూర్తం రాకముందు రాధని పెళ్లి కూతురు చేయండి. రాధా, నువ్వు నిజంగానే గోపాల్ని కలవడానికే వెళ్ళావా? లేదు పెద్దమ్మ, ఖుషి హాస్పిటల్లో ఉందని తెలిసి చూడ్డానికి వెళ్ళాను. ఏమైంది ఖుషికి? నువ్వు ఒక్క 10 రోజులు మా ఇంటికి వచ్చి మళ్ళీ ఖుషీకి అమ్మలా నటించడానికి ఒప్పుకొని ఉంటే నాకు నందినిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చుండేదే కాదు. నీ నీడ కూడా నా కూతురు మీద పడ్డానికి వీల్లేదు. శ్యామ్, పో ఇక్కడి నుంచి. ఒక్క నిమిషం ఖుషిని చూసి వెళ్ళిపోతాను అని ఎంత బ్రతిమలాడినా శ్యామ్ గారు ఒప్పుకోలేదు పెద్దమ్మ. చాలా బాధగా ఉంది. ఊరుకోవే, ఖుషికేం కాదు. నేను శ్యామ్ గారు కోరుకున్నట్టుగానే ఆయన జీవితానికి దూరం అయ్యాను కదా పెద్దమ్మ. ఇంకా నా మీద ఆయనకి అంత కోపం ఎందుకు? ఖుషిని చూడడానికి కూడా అర్హత లేనంత పాపం నేనేం చేశాను? నువ్వు ఖుషీకి దగ్గరైతే మళ్ళీ దూరం అవ్వలేవు అన్న విషయం శ్యామ్ గారికి తెలిసే. అందుకే ఆయన నీతో అంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు. అయినా ఈ పెళ్లితో నీ దారి నీది, ఆయన దారి ఆయనది. ఇంకా ఎందుకే వాళ్ళ గురించి నీకు ఆరాటం? వదిలే.